నేను మీకు హ్యాపీ రిజరక్షన్ డే అని చెప్పాను, మళ్ళీ మీరు నాకు చెప్పాలి కదా. హల్లెలూయా. బట్ ఎనీవే, దేవుడి సన్నిధిలో ఈరోజు ఇక్కడ ఉండటానికి కూడా ఒక కారణం ఉంది. లేకపోతే నా చర్చలు చెప్పుకోవచ్చు, కానీ దేవుడు మీతో ఈ విధంగా ఆనందించడానికి దేవుడు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు ఈ దేవునికి స్తోత్రం కలుగును గాక. మా విజయవాడ శ్రీ యేసునామ క్షేత్ర సభ్యులు కూడా మీ అందరికీ వందనాలు తెలియజేశారు. అలాగే రిజరక్షన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమేన్. ఎక్కువసేపు నేనేం టైం తీసుకోను, కానీ నేను చెప్పే ప్రతి మాట మీరు ఆసక్తితో వెతకండి, అన్వేషించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకంలోకి తెచ్చునుగాక. ఆమేన్. ఈరోజు భూలోకం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రిజరక్షన్ డే. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసునామధేయుడు. హల్లెలూయా. అసలు ఈ సృష్టికర్త అనే దేవుడు ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఆ మరణాన్ని ఆయనే మింగేసి మరణాన్ని గెలిచి తిరిగి లేచవలసింది ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆదామును సృష్టించాడు. ఆ ప్రీ ఆడామిక్ టైం జోన్ ఉంది. ఆ ఆదాముకి కొన్ని షరతులు పెట్టాడు. గుడ్ అండ్ ఈవిల్, ఆ ఫ్రూట్ తింటే మీరు నిశ్చయముగా చచ్చిపోతారన్నాడు. ఆ ఫ్రూట్ తిన్నారు, ఆ మోసం చేయబడ్డారు. తర్వాత దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. అక్కడ దేవుడు అనుకున్నాడు, వీడు మనలో రేపు జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో, వీళ్ళని తరివేద్దాం అని చెప్పేసి ఆ ఏదైనా తోటలో నుంచి తరిమేసి ఖడ్గ జ్వాలలు, మళ్ళీ వాళ్ళు ఏదైనా తోటలకు రాకోకుండా ఉండటానికి ఖడ్గ జ్వాలలు పెట్టాడు. పెట్టిన తర్వాత నేను టైం జోన్లో ఒక 2 నిమిషాల్లో టైం జోన్ చెప్పేస్తాను. దేవుడి మైండ్లో ఉన్న టైం జోన్ చెప్పేస్తాను. 8 టైం జోన్స్ ఉన్నాయి దేవుడి దృష్టిలో. ఒకటి, ఆదాము అవ్వను సృష్టించే ముందు దేవదూతలు ఉన్నారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు, వాళ్ళు నిత్య పాశములతో బంధింపబడ్డారు. దాన్ని ప్రీ ఆడమిక్ జోన్ అంటారు. రెండోది, ఆదాము నుంచి నోవాహు వరకు దేవుడి దృష్టిలో ఒక టైం జోన్. అది ఎట్లా జరిగిందంటే అది అంతా మీకు తెలుసు. మీరంతా బైబుల్ తెలిసిన వాళ్ళు. నా బిలవర్డ్ కమల్ బెస్ట్ పాస్టర్ ఇన్ తెలంగాణ. గొప్ప వాళ్ళు ఉంటారు, కానీ నా ఫ్రెండ్ కాబట్టి నాకు బెస్ట్ ప్రీచర్ కాపరి మీకు దొరికినందుకు మీరు ఎంతైనా ధన్యులు. హల్లెలూయా. ఏదైనా ఆనర్ వచ్చినప్పుడు ఆ ఆనర్లో ఒక పార్ట్ మా కమల్ కూడా ఉంటాడు. హల్లెలూయా. ఎట్లయినా మంచి ఫ్రెండ్స్ దొరకటం చాలా కష్టం. అలాంటి ఫ్రెండ్స్ దొరికితే మన జీవితాలు ధన్యమైపోతాయి. ఆమేన్. మా సంభాషణలో దేవుడు తప్ప వేరేది ఎవరు ఉండరు. ఇప్పటికీ సుమారుగా ఒక 29 years మా ఇద్దరు ఫ్రెండ్షిప్. రేనాడ్ బాంకే హైదరాబాద్ గారు వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలుసు ఫస్ట్ టైం. సో నోవాహు వరకు కూడా ఆ తరంలో దేవుడు నోవాహుకు సర్టిఫికెట్ ఇచ్చాడు, నీ తరంలో నువ్వే నీతిమంతుడైన ఉన్నావు నా దృష్టిలో అని చెప్పి. దేవుడి దృష్టిలో సెకండ్ టైం జోన్ అది. ఆ టైం జోన్లో మనస్సాక్షి కాలం అనేది ఏలుబడి చేస్తూ వచ్చింది. ఆ టైంలో ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు ఇంకా. సో నోవాహు నుంచి మోషే ధర్మశాస్త్రం వరకు కూడా ఆయన దృష్టిలో ఒక టైం జోన్. మోషే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? అబ్రహాంకు ధర్మశాస్త్రం లేదు, కానీ అబ్రహాము దేవుడిని ఆరాధించాడు, దేవుడికి ఇష్టమైనవి చేశాడు. దేవుడు తనని ఎంతగా ప్రేమించాడో మన అందరికీ తెలుసు. వాగ్దానం చేశాడు, నీకు చేతనైతే లెక్కబెట్టు నక్షత్రాలను అన్నాడు, ఇసుక రేణువులాగా నీ సంతానాన్ని చేస్తానన్నాడు. అప్పటికి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అంతే. నిబంధనలు లేవు, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు ఇంకా అప్పటికి అబ్రహాంకి ఇవ్వబడలేదు. తర్వాత ఆ కాలం అబ్రహాంకి చెప్పాడు, 4వ తరం వారు ఈ విధంగా బయటికి వచ్చి 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. తర్వాత మళ్ళీ నేను ఏ వాగ్దత్త దేశం అయితే నేను మీకు ఇచ్చానో వాళ్ళని ఆ వాగ్దత్త భూమికి నేను నడిపిస్తాను అని ముందుగానే అబ్రహాముకు తెలియజేయబడింది. ఆ తర్వాత ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. మోషే ధర్మశాస్త్రం వచ్చింది, ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. వాగ్దత్త దేశంలోకి ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు తీసుకొని వచ్చాడు. సో మోషే ధర్మశాస్త్రంలో అక్కడి నుంచి ఆరంభమైంది. అది 3వ టైం జోన్ దేవుడి దృష్టిలో. అక్కడ పాపం అనేది దేవుడు ఖండితంగా చెప్పాడు. ఆ పాపానికి వచ్చిన శిక్ష మరణం అని చెప్పి కూడా రాసింది. ఆ పాపానికి వచ్చిన బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ధర్మశాస్త్రం నుంచి వచ్చింది అని చెప్పి రోమా పత్రికలో ఉంటుంది. అంటే మోషే ధర్మశాస్త్రం పాపానికి బలం ఇచ్చిందా?
అయితే అట్లా అనరాదని కొత్త నిబంధనలో ఉంది. ఇప్పుడు మీకు కాయిన్ ఉంది కదా, ఎవరి దగ్గరైనా కాయిన్ ఉందా? కాయిన్ 2 రూపీస్ 5 రూపీస్ ఎనీ కాయిన్ ఒకసారి తొందరగా నాకు ఇవ్వండి. దేవుడు అంచెలంచెలుగా తన యొక్క సంపూర్ణతని అంచెలంచెలుగా బయటికి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అంచెలంచెలుగా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురావడానికి అప్పుడే సంపూర్ణత ఏందో బయటికి వదిలేయచ్చు కదా అంటే, ఆయన హీరోయిజం అప్పటికి బయట పడదు కాబట్టి అంచెలంచెలుగా తీసుకొచ్చాడు. హల్లెలూయా. నా వంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా, నన్ను ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవరితోనో పోలుస్తాడా అని డైలాగులు చెప్పుకోవటానికి, హీరోయిజం బయట పెట్టుకోవటానికి అప్పుడు టైం అక్కడ ఆ విధంగా ఆయన సృష్టించుకున్నాడు. మనకేం అట్లా ఎందుకు చేసుకున్నామని మనం అడగటానికి మనకి హక్కు లేదు. ఆమేన్. నువ్వు ఎందుకు ఇలా చేసావు అని సృష్టికర్త అయిన దేవుణ్ణి మనకు అడగటానికి మనకి ధైర్యం చాలదు, హక్కు లేదు. అందుకనే మట్టి కుమ్మరిని నువ్వెందుకు నన్ను ఇలా చేస్తావు అని అనగలుగుతాడా? చెప్పండి, అనగలుగుతుందా? అనగలేదు కదా. అందుకని దేవుడు ఎందుకు ఇలా సంకల్పాలు బయట పెట్టాడు, ఇలాగే ఎందుకు చేశాడు మనకు అనవసరం అండి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు ఇలా పెరిగాను, నా గమ్యస్థానం ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి, అది మనకు తెలిస్తే చాలు. దేవుడు అనంతమైన ప్రణాళిక అక్కడి నుంచి ఏది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఉండం కాండి. మనం బతికే కాలం 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే. అందుకనే నేను ఒక ఫార్ములా చెప్తా. ఇప్పుడు ఏమైనా తెలుసా, మీరు జీవించబోయే కాలం ఎంతో తెలుసా అని అంటే ఎవరైనా ఏమైనా చెప్తారా? ఎట్లా తెలిసిద్దండి అంటారు. మీరు ఎప్పుడు అట్లా తలలోపద్దు. నాకు తెలుసండి ఖచ్చితంగా అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. ఇప్పుడు నా ఏజ్ 50 సంవత్సరాలు. ఇంకా 80 మైనస్ 50 తీసేస్తే 30 సంవత్సరాలు నేను బతకబోయేదని మీరు చెప్పుకోవాలి. హల్లెలూయా. మరి 80 తర్వాత ఇంకా బతికితే ఏంటంటే అది బోనస్. దేవుడి కృపలో ఇంకా మీకు బోనస్ ఇచ్చినట్టు. హల్లెలూయా. 80 సంవత్సరాలకి మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో, దీర్ఘాయుష్తో ఉంటే దేవుని మహాదేవుని ప్రకటిస్తూ, దేవుని లోకానికి చూపిస్తూ, నా ద్వారా నీ యొక్క సంకల్పాన్ని భూమిలో ఏమైతే ఉందో తండ్రి నాకు తెలియచెప్పు అని చెప్పే స్థాయిలో దేవుడితో మీరు సంభాషించుదురుగాక. ఆమేన్. ఇప్పుడే ఇంజన్ మొదలు పెట్టాం, ఫస్ట్ గేర్లోనే వెళ్తుంది. 5వ గేర్కి తీసుకెళ్ళి వదిలేస్తా. హల్లెలూయా. నేనేమో మధ్యలో క్వశ్చన్లు వేస్తా. ఏంటి నేను ఎక్కడున్నా ఇప్పుడు, ఏం చెప్తున్నా ఇప్పుడు అంటే మధ్యలో మర్చిపోతా ఉంటాను. ఎందుకంటే చెప్పేది నేను కాదుగా, పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు నాయన అనుకుంటా మధ్యలో. హల్లెలూయా. ఇప్పుడు ఏ టాపిక్ దగ్గర ఉన్నా? కొద్దిగా వాటర్ టైం జోన్లో ఉన్నా. ఇప్పుడు ఏ టైం జోన్లో ఉన్నాం? మోషే టైం జోన్లో ఉన్నాం. మోషే టైం జోన్లో ధర్మశాస్త్రం, అబ్రహాంకి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు అప్పుడు ఏలుబడి చెయ్యమనేటట్లుగా దేవుడే చెప్పాడు. మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తానే, మీరు సరదాగా తీసుకోండి. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో అప్పుడు హీరోకి అంత క్రేజ్ వస్తుంది కదా. చెప్పండి అండి బాబు. అందుకని విలన్ కూడా ఆయన సృష్టించుకున్నాడు. నా బలం ఎంతో చూపెట్టానంటే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి రాని. సాతానికి ఒక కాన్సెప్ట్లో నువ్వు పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నావు సాతానా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఎప్పుడన్నా సాధారణంగా అట్లా చెప్పారా దేవుడు? సాతానుతో అట్లా చెప్పారు మీరు? సాతానా నువ్వు దేవుడి పనిని చక్కగా చేస్తున్నావు, అయితే నా ముందు నీ యాషాలు అయ్యొద్దు. దేవుడి పని నేను చేస్తున్నా, నా దేవుడి పని నువ్వు చేసావు, నువ్వు ఆటంకపరిచావో ఇక ఏం లేదు, నీకు 4 దెబ్బలు ఎక్కువ అవుతాయి, జాగ్రత్త. అందుకని నీ దోతలు వాళ్ళందరూ నేను పని చేస్తున్నాను, దేవుడు పని చేస్తున్నానంటే ఆకాశమైనా, సముద్రమైనా, లేకపోతే హిమమ, ఆవిరి అంతా లోబడి దేవుడి పనిని ఆటంకపరచొద్దు అని శాసించాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుడి పని చేస్తా ఉన్నప్పుడు అవి మన మాట వినుగాక. ఆమేన్. మాకు అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది మా ప్లేస్. మాకు ఇంకా చర్చ్ లేదండి, ఒక పెద్ద చర్చ్ ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఏప్రిల్లో పాస్టర్ కమల్ వచ్చారు, వాక్యం చెప్పారు పెద్ద పాస్టర్స్కి. అప్పుడు ఒక 100 మంది పాస్టర్స్ వచ్చారు. ఆ పాస్టర్స్లో దైవజనుడు వాక్యం చెప్పారు. అయితే మనం ఎట్లా ఉండాలంటే, మేఘం వచ్చింది అనుకోండి, వర్షం పడుతుంది అనుకో, చెప్పేది అర్థం కావట్లేదా, నిన్ను సృష్టించిన వాడు ఎవడో నాకు తెలుసు, నీకు కూడా తెలుసు, దేవుడు పని చేస్తున్నా, నువ్వు కనుక ఒక వర్షం పడ్డావంటే చాలా జాగ్రత్త, ఏమనుకుంటున్నావు, పో ఇక్కడి నుంచి అని అన్న. చుట్టుపక్కల అంతా వర్షం పడింది, అక్కడ మాత్రం వర్షం పడలా. హల్లెలూయా. ఆమేన్. అట్లాంటి సజీవ సాక్ష్యాలు మన నోట ఉంచాడు దేవుడు. మనం ఏది పలికితే అది జరుగును గాక. మనం దీవించడానికి, శుభవచనాలు పలకటానికే మనం ఉన్నాం. ఆమేన్. ఇక మోషే కూడా గొప్ప గొప్ప కార్యాలు ఆయన ద్వారా చేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగినాయి. అదంతా ఒక పాత నిబంధన కాలము అని చెప్పుకుంటా మనం వచ్చాం. ఇక ఆ పాత నిబంధన కాలంలో ఎవరి గురించి ఎక్కువ రాయబడింది కీర్తనల్లోనూ ప్రవక్తల్లోనూ అని అంటే, రక్షకుడైన యేసు ప్రభు వారి గురించి రాయబడింది.
మరణ శాసనాన్ని ఎవరిచ్చారో ఆ మరణ శాసనాన్ని ఇచ్చిన వాడు మరణిస్తేనే కానీ ఆ మరణ శాసనానికి చెల్లుబాటు లేదు అని దేవుడే స్వయంగా రాసుకున్నాడు. కాబట్టి ఆ మరణ శాసనాన్ని ఎవరు ఆ మరణాన్ని మింగేయాలి, మరణానికి జనుల మీద మరణ శాసనం ఏలుబడి చెయ్యదు అనేది ఎట్లా జరుగుతుంది అని ప్రవక్తలందరూ ఆ మోషే ధర్మశాస్త్ర కాలంలో ఫాలో అయ్యే వాళ్ళందరూ యేసు ప్రభు రాక మునుపు వరకు ఎదురు చూశారు. ఎట్లా జరిగిపోద్ది ఇది? సృష్టికర్త అయిన దేవుడు కన్యక గర్భాన పుట్టి ఆయన ప్రజల నిమిత్తమై సర్వ పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ పాపం లేని వారిగా జనుల్ని ఎలా సృష్టిస్తాడు అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. కానీ వాళ్ళకి దక్కని భాగ్యం మనకు దక్కింది ఈరోజు. హల్లెలూయా. వాళ్ళ కాలంలో వాళ్ళు అసంపూర్ణమైన జీవితాన్ని జీవించారని చెప్పబడింది. ఎలాగా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమల్లే మనకి ఆవరించి ఉంది. దానికంటే ముందు విశ్వాస వీరుల గురించి చెప్పబడింది హెబ్రీ 11వ అధ్యాయంలో. నేను కొద్దిగా స్పీడ్ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ క్యాచ్ చేయండి. మీరు క్యాచ్ చేస్తే అదృష్టవంతులు, క్యాచ్ చేయకపోతే నేనేం చేయలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళంత గొప్ప హీరోస్ ఆఫ్ ఫెయిత్ అయినప్పటికీ కూడా 11:38 ఏం రాసిందంటే, వీరందరూ గొప్ప సాక్ష్యం పొందినప్పటికీ మనము లేకోకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మరి శ్రేష్టమైన దాన్ని మన కొరకు సిద్ధపరిచాడు అని అక్కడ రాసింది. అంటే ఎవరు వాళ్ళంతా అంటే, గొర్రెపిల్ల రక్తం నందు కడుగబడని జనులంతా. ఆ టైం జోన్స్లో, ఆ 4 టైం జోన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండే ప్లేస్ వేరు, గొర్రెపిల్ల రక్తం నందు కడుగబడిన బిడ్డలు ఉండే ప్లేస్ వేరు. ఆమెన్. నాతో పాటు గట్టిగా ఆమెన్ అంటే ఆమెన్ అనండి. హల్లెలూయా. అప్పుడు మీరు యాక్టివ్ స్టేజ్లో ఉన్నట్టు. మీరు నన్ను యాక్టివ్ చేశారనుకో, ర్యాక్ కొట్టారనుకో, నేను మిమ్మల్ని ర్యాక్ కొడతా. మీరు మొహం మార్చుకొని కూర్చున్నారనుకో, నా దగ్గర స్పీడ్ రాదు. అదే మీరు కూడా యాక్టివ్గా ఉన్నారనుకో, నేను ఇంకా మరీ ఎక్కువగా రెచ్చిపోయి వాక్యం పరిశుద్ధాత్మ నాలో నుంచి ప్రవహించునుగాక. ఆమెన్. ఏం చెప్పా? ఓకే, ఏం చెప్పాను? ఇంత గొప్ప సాక్ష్యము హీరోస్ ఆఫ్ ఫెయిత్. పాత నిబంధన గొప్ప హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఉన్నారు. దావీదు గురించి ఏమి ఇచ్చాడు దేవుడు టైటిల్? నా హృదయాన్ని సాడని. మోషే గురించి ఏమిచ్చాడు? నా ఇల్లు అంతట్లో నమ్మకస్తున్నాడు. అబ్రహాం గురించి ఏమిచ్చాడు? అతడు నా నిజ స్నేహితుడు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరినీ మించిన టైటిల్ క్రీస్తు రక్తాన్ని పంచుకొని పుట్టి ఆయన ద్వారా కడుగుబడిన మనము. అన్ని టైటిల్స్లు మనలో నుంచి దేవుడికి కనబడును గాక. ఆమేన్. అలా ఉన్నావా? దేవుడి ఫ్రెండ్ని నేను, లేకపోతే నా ఫ్రెండ్ దేవుడు అని చెప్పుకుని నేనున్నానా? లేకపోతే దేవుడే నా గురించి చెప్పుకుని నేను కమల్ దేవుడిని, నేను ఈనాక్ శిరీష్ దేవుడిని అని దేవుడు చెప్పుకునే స్థితిలో మనం ముందుముగాక. చరిత్ర మనం రాద్దాం కాదా? మనం చదువుతున్నాం వాళ్ళ జీవిత చరిత్రలో, మోషే జీవితంలో, యెహోషువ జీవితంలో, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తుల్లో చరిత్రలో ఏం రాసిందో, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో, అబ్బబ్బా స్తోత్రం అని చెప్పుకోవటమేనా జీవితం అంతా? కాదు. నన్ను పుట్టించావు దేవా, నేను కూడా నీ కొరకు ఇక్కడ చరిత్ర సృష్టించి పరలోకం వచ్చును గాక. మోషే కంటే గొప్ప చరిత్ర సృష్టించుదుము గాక. దేవుడే అన్నాడు కదండి, నా యందు విశ్వసించిన వాడు నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తాడని చెప్పాడా లేదా? 14:12 యోహాను కదా. మరి ఆ కోవలో మనం ఎందుకు ఉండకూడదు? ఇంకొకటి చెప్తాను, ఒక నిమిషం. ఇంకోటి ఏముందంటే, దేవుడే కొంతమందికి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఎవరాళ్ళు అంటే, కొత్త నిబంధనలో శతాధిపతి, కానాను స్త్రీ, ఇవన్నీ షార్ట్గా చెప్పేస్తున్నాం, మీకు అంత వాక్యం తెలుసు. ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇశ్రాయేలీలో ఇంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని శతాధిపతి గురించే సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాగే కానాను స్త్రీ గురించి కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? ఇప్పుడు మీ అందరికీ జాబులు రావాలంటే మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఎంత మార్కులు వచ్చినాయి, మీకు ఎంత గ్రేడు అని ఆ సర్టిఫికెట్లు చూసే కదా మీకు జాబులు ఇచ్చేది. ఆమె ఎంతమంది బాగా చదువుకొని జాబులు చేసేవాళ్ళు ఉన్నారు? ఎట్లేస్తున్నాయి బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే మామూలు చదువుకున్న వాళ్ళు. వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు అందరూ చదువుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. హల్లెలూయా. చాలా కొద్ది మంది ఉన్నట్టు, అయినా మొహాట పడి ఎత్తట్లేదు. కానీ నాకు తెలుసులే మీకు అంత వచ్చు వాక్యం. అయితే వీళ్ళిద్దరి గురించి దేవుడు ఆశ్చర్యచకితుడై ఆయన నోట మాట రాకుండా పోయింది. ఇంత విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలీల్లో కూడా కనుగొనలేదు అని చెప్పుకున్నాడు కదా. ప్రభా, నువ్వు ఇచ్చిన అట్లాంటి టైటిల్ని, శతాధిపతికి వచ్చిన టైటిల్ని మించిన టైటిల్ నేను పొందుకోవాలంటే నేను ఏ భాష మాట్లాడితే నువ్వు నాకు ఆ టైటిల్ ఇస్తావో, ప్రధానులు ఎదుట, అధికారులు ఎదుట, దూతలు ఎదుట నీవు నా గురించి గొప్పగా సాక్ష్యం చెప్పుకునే స్థాయి రావాలి అంటే నేను ఏ భాష మాట్లాడితే నువ్వు నా గురించి అలాంటి సాక్ష్యం ఇస్తావు
అని ఎప్పుడన్నా ఆలోచించామా మనం? అసలు నేనేం చెప్పాను అర్థమైందా మీకు? చెప్పండి, ఏం చెప్పాను చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అయ్యా మొదలుపెట్టింది తెలుసు కానీ మళ్ళీ ఎండింగ్ వచ్చే తలకి మర్చిపోయాం మొదటిది. ఏం చెప్పానంటే మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తా. శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చాడు. పునరుద్ధానపు శక్తి మనలో ఏలుబడి చేయాలి అని అంటే, దేవుడు మనలో ఏలుబడి చేయాలంటే ఫస్ట్ మీకు ప్రీ హిస్టరీ తెలియాలి. పునరుద్ధానపు హిస్టరీ ముందు ఏంటి, పునరుద్ధానం అయిన తర్వాత ఉన్న హిస్టరీ ఏంటి, రాబోతున్న హిస్టరీ ఏంటి, అది కూడా మనకి ఫుల్ స్కేల్ తెలియాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఆరంభం నుంచి అంతం వరకు దేవుడి యొక్క మైండ్ని అనలైజ్ చేయగలం, మన భవిష్యత్తుని మనం కూడా పసిగట్టగలం. ఆమెన్. వీ కెన్ ప్రిడిక్ట్ ద మైండ్ ఆఫ్ గాడ్, వీ నో ద విల్ ఆఫ్ గాడ్. వాక్యం చదువుతున్నప్పుడు విల్ ఆఫ్ గాడ్ తెలుస్తుంది, మైండ్ ఆఫ్ గాడ్ తెలియాలి, మర్మాలు తెలియాలి. అవన్నీ తెలియాలంటే వాక్యం మనలో సమృద్ధిగా మన డిఎన్ఏలో రాయబడి ఉండాలి. ఆమెన్. దేవుడు నాకు ఎపిజెనెటిక్స్, వాక్యం ఎపిజెనెటిక్స్లో బోధిస్తున్నాడు, అలాగే ఆర్టిఫిషియల్ న్యూరో నెట్వర్క్స్ గురించి బోధిస్తున్నాడు. ఎంత డీపర్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అదంతా బైబిల్లోనే ఉంది. ఇప్పుడు చాలామందికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తున్నాం, మేము జెనెటిక్స్ మీద పనిచేస్తున్నాం, లేకపోతే అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ మీద పనిచేస్తాం. అరే బాబు, నువ్వు ఎన్ని టెక్నాలజీలు పనిచేసినా మూలం బైబిల్లోనే ఉంది, అది నేను ప్రూవ్ చేస్తాను. నీకు సైన్స్ తెలుసు, ఒక పక్కన బైబిల్ తెలిస్తే ఇద్దరం కూర్చుందాం రా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు సైన్స్ తెలిసి బైబిల్ తెలియపోతే నేను చెప్పింది నాకు అర్థం కాదు, నీకు బైబిల్ తెలిసి సైన్స్ తెలియపోతే నేను చెప్పింది మీకు అర్థం కాదు. హల్లెలూయా. రెండిటి యొక్క కాంబినేషన్స్ ఆల్రెడీ బైబిల్లో ఏం చెప్పుందో నేను చెప్తా, దాన్ని సైంటిఫిక్గా నీకు చినేసి తెక్తుంటే. ఆమెన్. అందుకనే నేను ఎందుకు ఇక్కడ ఉన్నానంటే, నాకు రేపు పొద్దున బాంబేలో యుఎస్ వీసా స్టాంపింగ్ ఉంది, అందుకని ఇక్కడికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. 20 సంవత్సరాల క్రితం లండన్లో 40 రోజులు సైకిల్ దొక్కుంటా ప్రతిరోజు చర్చికి వెళ్ళిన తర్వాత 40వ రోజు నా అప్పు ఎంత ఉందో అప్పు మొత్తం 5 లక్షల అప్పు తీర్చేశాడు. ఆ అప్పు తీర్చేసిన ఆయన ఫేస్ మాకు తెలియదు, అప్పుడు ఇంకా ఫేస్బుక్ వాట్సాప్ రాలా. 2004 ఆయన యుఎస్ నుంచి లండన్ వచ్చాడు నన్ను దీవించడానికి. 40వ రోజు ఫాస్టింగ్, దేవా నాకు అప్పులైపోయినాయి నన్ను దీవించు అని అనుకున్నప్పుడు నన్ను చూడటానికి వచ్చి నా అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు ఆ చర్చిలో బాట లేకపోతే బాట వచ్చింది. ఆ 40 రోజులు ఫాస్టింగ్ కాదు, మామూలుగానే మిస్ కాకుండా 39వ రోజు వరకు ప్రార్థన చేస్తే నా స్లాట్ బయోమెట్రిక్స్ 40వ రోజు బాంబేలో ఉంది. నా ఫింగర్ ప్రింట్స్ యుఎస్ బయోమెట్రిక్స్ డిపార్ట్మెంట్లో 40వ రోజు పడినాయి. హల్లెలూయా. రేపటి రోజు నాకు వీసా రావాలి, వస్తుంది. అప్పుడు భూమికి ఇక తరపడండి, దేవుడు వస్తున్నాడని ఆకాశం యొక్క ఈ దిక్కు నుంచి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఇటు కార్యములు జరిగినా, దీని వంటి వార్త వినబడినా అన్నట్లుగా ఈ మహాదేవుని గురించి ప్రపంచమంతా వణికేటట్లు దేవుని వాక్యం పరిగెత్తునుగాక. ఆమెన్. అది చేయబోతున్నాడు. ఆమెన్. ఇప్పుడు టైమ్ స్క్వేర్లోకి రండి. యేసు ప్రభు వారి గురించి ఆ ప్రవక్తలంతా ఎదురు చూశారు, ఎప్పుడు వస్తాడా ఈ రక్షకుడు, ఎప్పుడు వస్తాడా అని. రాకయే వచ్చాడు. అప్పుడు దేవుడు తన యొక్క ప్రణాళికల్లో సంపూర్ణమైందేదో అది బయలుపరచటానికి ఆయన ఆ టైం స్కేల్ జోన్లో వచ్చాడు. ఆయన వచ్చిన టైం స్కేల్ జోన్ 5th. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాం. ఇది మీరు రాసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇది 5th టైం జోన్ దేవుని దృష్టిలో. ఆమెన్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కాయిన్కి 2 వైప్స్ ఉన్నాయి కదా. ఇది అప్పటి వరకు ధర్మశాస్త్రము కాలం ఏలుబడి చేస్తున్న రోజులు. ఒక్కసారిగా అరే బాబు ఈ ధర్మశాస్త్రం అవసరం లేదురా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని టర్న్ చేసేసి ఈ ఫేస్ చూపిస్తున్నాడు అనుకో, అప్పుడు ఏమవుద్ది, వెనకేం జరిగిపోయిందో మీకు తెలియదు, ముందు కనపడుతుంది సిలువ. అసలు ఈ సిలువ ద్వారా మనకేం వచ్చింది అనేది తెలియదు. ఇంకా వెనకది ఫాలో అవుతా ఉంటే అది వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవడన్నా ట్రంకాలు వాడుతున్నారా అండి ఫోను? చెప్పండి. అందరూ ఇదేంటి యాపిల్ ఫోన్లు, ఇంకే అంత టెక్నాలజీ అంతా అప్డేట్ అయింది కదా. మరి స్పిరిచువల్ రెవల్యూషన్ టెక్నాలజీ ఎందుకు అప్డేట్ అవ్వట్లా మనిషి హృదయంలో? దాని మీద ఆసక్తి లేదు. దేవుడు మాట్లాడుతుంటే మన ఎముకలు మండట్లేదు, మన హృదయంలో మండట్లేదా అని చెప్పి వాక్యం చెప్తుంది. మనం మండట్లేదు కాబట్టి ఆయన చేసిన ఆ పునరుద్ధానం యొక్క శక్తి గురించి మనిషికి అవగాహన లేకుండా పోయింది. ఫస్ట్ దేవుడు సంపూర్ణంగా మనకు అర్థం అవ్వాలి అని అంటే, ఆయన ఆ కాలాల్లో చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని ఈ విధంగా దేవుడు లోకానికి రావాల్సి వచ్చింది. క్రీస్తు యేసునందు ఉన్న వారు నూతన సృష్టి అయ్యారు.
ప్రతిరోజు మనము యేసుక్రీస్తు రక్తంలో ఎలా కడగబడాలంటే ఈ ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపం అనే సబ్బు పేరు, మీరు రకరకాల సోపులు వాడతారు కదా, ఈ సోపు గుర్తుంచుకోండి. రిపెంటెన్స్ అనే సోపు వాటర్ వాడతారు కదా, మనమే ఇక్కడ వేరే ఎసెన్సెస్తో కూడుకున్న వాటర్ ఏం కాదు కదా వాడేది, వాటర్. ఏ వాటర్ అయితే ఏం వాటర్ అయితే పశ్చాత్తాపం అనే సోపు ఏం కాదు, నాకు కలిసి చూడండి. పశ్చాత్తాపం అనే సోపు, మళ్ళీ నేను అడుగుతా, క్రీస్తు రక్తం అనే నీళ్లతో ప్రతిరోజు నా శరీరాన్ని ఉదక స్నానం చేయించుకుంటా. ఆమేన్. ఎవరైనా స్నానం చేయకుండా ఎవరైనా వచ్చారు ఇక్కడికి? చెప్పండి. ఎవరు రాలేదు కదా, అందరూ వచ్చారు కదా. అయితే ఇప్పటి నుంచి మీకేం కావాలంటే తెలుసా, మీ ఇంట్లో మీ పర్సులో ఎప్పుడు పశ్చాత్తాపం అనే సోపు ఉండును గాక. ప్రతిరోజు క్రీస్తు రక్తం అనే నీళ్లతో మీ మనసును మీ హృదయములను శుద్ధీకరణ చేసుకుందరు గాక. ఆమేన్. ఇది ఎక్కడన్నా బైబిల్లో ఉందా అని అడుగుతారు. బైబిల్లో ఉండక్కల, దాని సారాంశం అర్థమైతే చాలు. పునరుద్ధానుడైన యేసు, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లెగిచాడు అని చెప్పి మనం చదువుకుంటాం. పాపానికి వచ్చిన శిక్ష మరణం. ఆ మరణం అంతా లోకపాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉంటాం. అయితే ఈ లోకపాపం అంతా కూడా కలువరి సిలువలో ఆయన మీద పడిపోయింది. దేవుడేమో స్వతహాగా పరిశుద్ధుడై ఉన్నాడు. ఇక్కడేమో యేసుప్రభు వారేమో లోకపాపం అంతా మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లలాగా ఈ లోకపాపం అంతా ఆయన మీద పడిపోయింది. అందుకని దేవుడు అన్నాడు, లామా లామా సబత్ ఖాని, నా తండ్రి నా తండ్రి నా చేయాలి విడిచిద్దు అని. మీరే గుడ్ ఫ్రైడే బాగా చేసుకొని ఉంటారు, నిన్న మొన్న చేసుకున్నారు. సో ఆ పాపం పడింది కాబట్టి, నాయన బై నేచర్ ఐఎమ్ హోలీ, దట్స్ వై నేను క్షణమాత్రము నిన్ను విడిచితని అని రాసి ఉంటుంది. ఆ పాపం వచ్చిన శిక్ష మరణం. ఆ మరణం ఆయన తీసుకొని ఇక ఆయన నమ్మిన వాళ్ళ జీవితంలో ఇక మరణం ఏలుబడి లేకుండా క్రీస్తు రక్తం చేత కడుగబడిన వాళ్ళు రెండవ మరణం రుచి చూడరు అని చెప్పి లోకానికి చాటి చెప్పాడు. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి అది. అయితే ధర్మశాస్త్రం అంతా కంప్లీట్ చేయడం కోసం ఆయన క్రీస్తులో నూతనంగా జన్మిస్తేనే కానీ ఒకడు పరలోక రాజ్యానికి చేరడు అని చెప్పాడు. ఆ నూతన జన్మ ఎట్లా వస్తుందండి బాబు అని చెప్పి ధర్మ సందేహం చాలా మందికి వచ్చింది. నీ హృదయం మారి, మనసు మారి రూపాంతరం చెందటం వలన అని చెప్పి 12వ అధ్యాయం 3వ వచనంలో రోమాపత్రికలో ఉంటుంది. నేనేం రిఫరెన్స్లు చూపించిన, నా నోట్ల నుంచి టక వర్డ్స్ వస్తాయి. మీరు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంటికి వెళ్ళి ఆ వాక్యం ఎక్కడ ఉందో చదువుకోండి. ఆమె ఇక మాకు వాక్యం చెప్పి రిఫరెన్స్ ఇస్తే తప్ప మాకు అర్థం కాదు, కానీ నువ్వు రిఫరెన్స్ ఎక్కడుందో చూసుకోమని చెప్తున్నావు అంటే నేనేం చెప్పలేను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మీరు కొద్ది టైమే కదా స్పెండ్ చేసేది, అదే ఎక్కువసేపు కూర్చుందాం 3 గంటలు వాక్యం చెప్పుకుందాం అంటే ఉంటారా? అమ్మో నొప్పి వస్తుందా, ఇంకా ఇప్పుడు ఆపుతాడు రా బాబు అని అనుకుంటారు మీరు. హల్లెలూయా. దేవుని వాక్యాల్లో ఆనందించడం ఫస్ట్ తెలియాలి. అందుకనే దేవుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పాడు. ఇప్పుడు అసలు వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు 5 టైం జోన్లు అయిపోయినాయి. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే టైం జోన్లు ముగిచేసి పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడతా. అమ్మ పిల్లల్ని చూడండి అమ్మ, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా, నాకు సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. ప్రపంచం అంతా ఇప్పుడు మనం అంతా దేనికోసం ఎదురు చూస్తున్నాం చెప్పండి? మధ్యాకాశానికి యేసుప్రభు వారు వస్తారు. 7 సంవత్సరాల ట్రిబులేషన్ పీరియడ్ రాబోతుంది. అది 6th టైం జోన్. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ మహిమ శరీరంతో మనం కూడా పునరుద్ధానపు శరీరంతో ఈ భూమి మీదకి వస్తాం. దేవుడు ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అది 7th టైం జోన్. ఇక భూమి మీద పుట్టిన మొదలుకొని సముద్రంలో ఉన్న మనుషుల్ని సముద్రం అప్పచెప్పుద్దంట, భూమిలో ఉండి ఉన్న మనుషుల్ని భూమి అప్పచెప్పుద్దంట. ఇంకా పాతాళంలో ఉన్న ఆత్మల్ని ఆ పాతాళం దేవుడికి అప్పచెప్పుద్దంట. అది ధవళ సింహాసనపు తీర్పు. అది 8వ టైం జోన్. ఆ తీర్పులో భూమి మీద పుట్టిన మొదలుకొని వారు ఏ టైం స్కేల్ జోన్స్లో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళకి తీర్పు తీర్చబడి అప్పుడు సియోను, నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి అన్న ఆ ప్రదేశాల్లోకి ఒక్కొక్కళ్ళు జీవించిన టైం జోన్ బట్టి దేవుడు చేస్తాడు. అందుకని Hebrews 11:38లో ఏం చెప్పానంటే, క్రీస్తు యేసు రక్తమునందు కడుగబడని వారు అంటే పాత నిబంధనలో ఉన్నవారు నేను అనుకోవటం ఏ ప్లేస్లో ఉంటారు అని అనుకుంటే నూతన ఆకాశంలో ఉంటారు అని నేను అనుకుంటున్నా. మనం ఎక్కడ ఉంటాము అని అంటే
క్రీస్తు యేసు రక్తం నందు కడుగబడిన ప్రజలు నూతన యెరూషలేములో జీవిస్తారు అని నేను నమ్ముతున్నాను. మరి సియోన్లో ఎవరు ఉంటారు అంటే, మీరు ప్రకటన గ్రంథంలో తెలిసి చదువు, పెళ్లి చేసుకోకుండా దేవుని యొక్క సేవ చేసి దేవునికి మహిమ తెచ్చుకోవటంగా బ్రతికిన వాళ్ళు యేసుతో ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. వాళ్ళకి ఆ సియోను ప్రదేశాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆమెన్. ఇక నూతన భూమి మీద ఎవరు ఉంటారు అని అంటే, ఆ టైమ్ స్కేల్ జోన్లో ఆదాం మొదలుకొని నోవాహు వరకు, ఆ తర్వాత ఆ అబ్రహాము కూడా ధర్మశాస్త్రం లేదు. మరి ఇవన్నీ నువ్వు చూసొచ్చావా, వాళ్ళు ఎక్కడ ఉంటారో అని మీరు అడగొచ్చాము. నేను అవగాహన బట్టి చెప్తున్నానండి, అంతే. దేవుడు పెద్ద మనసు ఎరిగిన వాడుగా ఎవరెవరు ఏ జోన్లో ఉంటారు, ఏ ఇంట్లో ఉంటారు, ఏ ప్రాంతంలో ఉంటారన్న దానికి నేను చెప్తున్నాను. ఆ తర్వాత భూమి పుట్టినది మొదలుకొని యేసుప్రభు వారి సువార్త ప్రకటించబడకపోతే మరి అట్టి మనుషులు ఏమైపోతారు? ఒక ట్రైబల్ ఏరియా ఉంది, లేకపోతే అసలు యేసు అన్న మాటే మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళను కూడా దేవుడు ఆ నిత్య నరకాగ్నికి అప్పచెప్తాడా? ఒకసారి మీరు ఆయన పెద్ద మనసుతో ఆలోచించి ఆన్సర్ చెప్తారా? యేసు అనే నామమే నాకు తెలియదు, మాకెవరూ వచ్చి బోధించలేదు, అట్టి మనుషుల్ని నువ్వు నా నామాన్ని తెలుసుకొనలేదు కనుక నువ్వు పోయి నరకాగ్నికి పో అంటాడా? చెప్పండి కదా. మరి మనం ఆయన పెద్ద మనసు తిరిగినోడుగా యేసు ప్రభు నమ్మకపోతే చచ్చిపోతావు, నరకానికి పోతావు అని ఎందుకంటాం? ప్రతి మనిషిలో ఉన్నది ఆయన జీవమే. అయితే యేసు ప్రభు నామ స్మరణ వినబడినప్పుడు, యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ద్వారానే తప్ప తండ్రి వద్దకు చేరరు. అంటే ఏంటి? యేసు ప్రభు తెలిసిన తర్వాత ఆయన లాగా బ్రతకాలి, ఆయన జీవించినట్లు మనం జీవించాలి, ఆయన గుణలక్షణాలు మనను చూస్తే చిన్న యేసుక్రీస్తుని చూసినట్టుగా ఉండాలి. హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు యొక్క సారూప్యము, పరిపూర్ణత, సంపూర్ణత మనలో కొట్టొచ్చినట్టు లోకమునకు కనబడునుగాక. మీరు లోక సంబంధులు కాదు, వెలుగు సంబంధులని మన చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని యొక్క ప్రభావం, దేవుడి యొక్క మహిమ నీలో నుంచి బయటికి వెళ్ళునుగాక. ఆమెన్. నిన్ను చూస్తే దేవుని చూసినట్టే ఉందమ్మా, నువ్వు ఉంటే చాలమ్మా, దేవుడే మాకు కనపడుతున్నాడు అన్న సాక్ష్యము నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఇచ్చుదురుగాక. ఆమెన్. ఆ క్యారెక్టర్ లేకుండా బైబిల్ పట్టుకోవటం వేస్ట్ అండి, బైబిల్ వదిలేయండి. ఉంటే దేవుడి కొరకు రోషంగా, పౌరుషంగా దేవుడి కొరకు జీవిద్దాం. లేకపోతే అంటే తెలిసి ఆ నరకానికి మనం వెళ్ళొద్దు. ఆమెన్. మనం చేసిన ప్రతి క్రియ అది దేవుడు లెక్కగడతాడట. అందుకని విశ్వాసం అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, దేవుడితో విశ్వాసపు భాష మాట్లాడి ఆయన్ని మైమరిపించటం ఎట్లాగా, ఆయన్ని విశ్వాస భాషతో షాక్కి ఎట్ట గురి చేయాలి, ఆయన మామూలుగా వాడుక భాషలో విశ్వాసపు భాషతో ఆయనకి దిమ్మ తిరిగేటట్టుగా ఎట్ట మాట్లాడాలి అనేది నా భాష దేవుడితో. హల్లెలూయా. అది వాక్యంతోనే సంభాషించాలి, ఆయనతో వేరుగా మాట్లాడకూడదు. గాడ్ కెన్ నాట్ లిసన్ యువర్ ఎమోషన్, యువర్ ఫీలింగ్స్. గాడ్ విల్ లిసన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ మేబీ యూ విల్ టాక్ టు ద గాడ్. ఏదంటే వాక్యంతోనే నువ్వు మాట్లాడాలి, వాక్యంతోనే ఆయన సంభాషించాలి. అప్పుడు మాత్రమే ఆయన రియాక్ట్ అవుతాడు తప్ప వేరే దానికి రియాక్ట్ అవ్వడు. హల్లెలూయా. మరి మన కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఏ ప్రార్థనలైనా మీరు అడిగేది భౌతిక సంబంధమైన వాటి కొరకు అడుగుతున్నాడు కాబట్టి మీరు అంత తొందరగా జవాబు పొందలేరు. మరి ఏమడగాలి అంటే, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండు అన్నప్పుడు దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి ఘోషించు నది వలె నీలో నుంచి ప్రవహించునుగాక. అంటే నువ్వు పైనున్న వాటి కోసం వెతకాలి, భూ సంబంధమైన వాటి కోసం వెతకకూడదు. దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు కలుగుతాయి, శ్రమల ద్వారా సంఘము పరిపూర్ణత చెందుతుంది. నాయన మీకేమన్నా ఆశీర్వాదాలు కావాలా, మీకేమన్నా బ్లెస్సింగ్స్ కావాలా, మా చర్చికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇది కాదండి దేవుడు నేర్పింది. హల్లెలూయా. మరి ఏం నేర్పాడంటే, సిలువనెట్ట ఎత్తుకుని వెళ్ళాలి, పరిగెత్తాలి. దేవుడి కొరకు మనం ఏమి శ్రమల కోసం ఆహ్వానించక్కల్లా, నీతిగా బ్రతుకు ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి. మళ్ళీ శ్రమల కన్నా ఇంకో ప్యాకేజ్ ఉండదు. హల్లెలూయా. నువ్వు నీతిగా బ్రతకాలని అనుకోవటంలోనే ఇంక్లూడింగ్ అయిపోయింది ప్యాకేజీ. అదేంటంటే నీ సిలువనెత్తుకుని నువ్వు బయలుదేరాలి అని. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఈ ముళ్ళ మార్గం అమ్మా, నువ్వు రామ్మా, నడవాలమ్మా అంటే ఎవడన్నా వస్తాడా? కాదు. అమ్మా నీకు దేవుడు యేసుప్రభు అన్నీ ఇస్తాడమ్మా, రామ్మా అంటారు. చివరికి రాగానే మన సాతాను ఉంటాడు కదా, అది చెప్పి ఇటు చెప్పి వాక్యాలు విత్తబడుతున్నాయి. 4 రకాల జోన్లు విత్తనాలు తెలుసు కదా మీకు, కొత్తగా చెప్పక్కల్లా. రోడ్డు మీద పడ్డాయి, అగ్గచ్చ పదుల్లో పడ్డాయి. మరి మంచి నేల మీద మీరందరూ మంచి నేలను పడిన విత్తనాలే. కాబట్టి మీలో దేవుడి యొక్క వాక్యం పుష్కలంగా ఉండునుగాక.
దేవుడి యొక్క పునరుద్ధానపు శక్తి. ఇప్పుడు టైం జోన్స్ అయిపోయినాయి. ఇక్కడ దేవుడి వాక్యంలో ఒక మాట చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. దీనికి ముందు ఒక మాట చెప్తాను. అదేంటి అని అంటే, దేవుడు ముందుగానే తన శిష్యులతో, నేను 3వ రోజు లెగుస్తాను, ఇవన్నీ జరగక మునుపు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు అది జరిగినప్పుడు, నేను పునరుద్ధానుడై లెగిచినప్పుడు మీరు యోదయ, సమరయ, గలిలయ వాళ్ళ ప్రాంతాలందరికీ నాకు సజీవ సాక్షులుగా ఉండండి అని ముందే చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పాడా లేదా? నేను గనక ఇంచుమించు శిష్యులలో ఒకరిగా ఉంటే ఆ టైంలో, ఊరికే చెప్తున్నాను, మీరు ఊహగా శిష్యుల టైంలో కనుక నేను ఉంటే, పేతురులాగే నా స్వభావం ఉంటుంది, నాకు తెలుసు నా నేచర్. అయితే శిష్యులు దేవుడు ఏం చెప్పాడు? 3వ రోజు లెగుస్తా అన్నాడు. ఆయన గ్యారంటీగా లెగుస్తాడు. ఇన్ని అద్భుతాలు చూసా, ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు, ఖచ్చితంగా లెగుతాడు అని నేను అనుకుంటా. దేవుడు లెగిసి లేగతాలికే యేసుప్రభు లేచాడు, యేసుప్రభు లేచాడు అని చెప్పి ఉండేవాడిని నేనైతే. హల్లెలూయా. అసలు ఏమన్నా అర్థమైందా? నవ్వురాలా? మీకు కొంతమందికి నవ్వు వచ్చింది కాబట్టి అది నవ్వారు. మనం ఎట్లా ఉండాలంటే, యేసుప్రభు వారు ఏం చెప్పారు? నేను ఖచ్చితంగా 3వ రోజు లెగుస్తాను రా బాబు అని చెప్పాడా లేదా? ఒకవేళ నిజంగా నువ్వు కూడా అదే టైంలో యేసుప్రభు వారు ఆ 3వ దినము లెగుస్తాడు అన్న టైం జోన్లో నువ్వు ఉన్నావు అనుకో, ఒకసేపు ఊహించుకో అమ్మా. ఊహించినప్పుడు యేసుప్రభు వారు లెగుస్తానని చెప్పాడు, ఖచ్చితంగా లేచి ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, సంతోషంతో, ఆర్భాటంతో సెలబ్రేట్ చేసుకోవటానికి పండగ వాతావరణాన్ని సృష్టించాలి. యేసుప్రభు తిరిగి లేచాడు అని సమాధి దగ్గర పెద్ద టెంట్ వేసేసి గొప్పగా యేసుప్రభు తిరిగి లేస్తున్నాడు అని బాగా వేడుక చేసుకోవాలి అని ఆలోచిస్తే, అలాంటి సెలబ్రేషన్కి సిద్ధం చేస్తాడు ఎవడైనా? మనమైతే సిద్ధం చేసి ఉండాలి. నేనైతే అటు సిద్ధం చేసి ఉండేవాడిని. హల్లెలూయా. యేసుప్రభు వాళ్ళు లెగుస్తాడు ఖచ్చితంగా. కానీ ఇక్కడ పేతురు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పరిచర్య ఎవరికి ఇచ్చారో తెలుసా? అప్పటి వరకు అతి పరిశుద్ధ స్థలం కానీ పరిశుద్ధ స్థలంలాగా ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు. అయితే దేవుడు కొత్త నిబంధనలు కాయిన్ రివర్స్ చేసేసాడు కదా. పాత నిబంధన, కొత్త నిబంధనలు చూపించినప్పుడు ఆ కొత్త నిబంధనలో ఫస్ట్ పునరుద్ధానుడు అయిన సందర్భాన్ని ఎవరికి ప్రబోధన చేశాడో తెలుసా? ఆడవాళ్ళకి. హల్లెలూయా. వెళ్ళి చెప్పండి, పేతురుకిని శిష్యులకి చెప్పండి, యేసు ప్రభువు లేచాడని, ఆయన మీతో చెప్పినట్టుగా మిమ్మల్ని గలైలో కరుస్తాడని చెప్పండి అని చెప్పి ఫస్ట్ పునరుద్ధానం మెసేజ్ ఆడవాళ్ళకే వచ్చింది. ఆమేన్. అందుకని మీరు చాలా ధన్యులు. ఇక కొత్త నిబంధనలో ఆడవాళ్ళు ఏదైనా వాక్యం చెప్పండి. నీళ్ళల్లో కొట్టుకుపోనేవాడు రక్షించాలి అని అంటే మగవాళ్ళకి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, ఏం కాదమ్మా. ఆడవాళ్ళకు కూడా స్విమ్మింగ్ వస్తే ప్రాణం రక్షణ ముఖ్యం రా నాయన. ఎవరైతే ఏమని స్విమ్ చేసేసి అతని ప్రాణం రక్షించడమే, అంతేగాని నేను ఆడవాళ్ళని కాబట్టి నేను ఆయన రక్షించలేను అనుకుంటే చచ్చిపోతాడమ్మా. హల్లెలూయా. అందుకని మీరేం చేయాల్సిందో తెలుసా? అందుకని ఆడవాళ్ళకి ఎక్కువ పనులు ఉండవు కాబట్టి, ఉద్యోగాలు మగవాళ్ళు చేస్తారు కాబట్టి ఇంటి దగ్గర ఉండి యుద్ధం చేయండి. హల్లెలూయా. ఏం యుద్ధం చేయాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని, ప్రభువా నీ నామంలో భూమి ఈ దిక్కు నుంచి ఆకాశం యొక్క ఆదిక్కు వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఇటు కార్యములు జరిగినా, దీని వంట వార్త వినబడిన అన్న సంగతి మా సంఘంలో జరిగించబడును గాక. గట్టిగా రావాలి. ఆమె నన్ను నోటిగా ఆమె అంటే జరుగుతా అన్నట్టుగా ఆమె మీ వాయిస్ని బట్టి మీ పిచ్చి మీ రేషియోని చెప్పేస్తా. హల్లెలూయా. ఆమెన్. ఈ రేంజ్ రావాలి. అంతేగాని ఆమె అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అన్న టైపులో వద్దమ్మా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం ఏదైతే ఊహలతో చూస్తామో, ఏదైతే నమ్ముతామో, ఏదైతే దేవుడు ఇది చేస్తాడని మనం ఊహించుకుంటామో, ఆ ఊహకి నిజ రూపాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. ఆమేన్. అందుకని అన్న, ఎవరో నా చరిత్ర రాయటం కాదు, నా చరిత్ర నేనే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాసుకొని స్టాంప్ కొట్టు, ప్రాజెక్ట్ ప్రపోజల్ శాంక్షన్ చెయ్యే, ఎందుకు చెయ్యను అని అడిగే ధైర్యం నీకుండును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఇంకొద్ది స్పీడ్ అవుతుందా? అంటే సమాధానం రావట్లేదా అంటే ఏదో చెప్పుకుంటే వెళ్తున్నావు, కనెక్షన్ లేకుండా ఒకటి ఇట్లా అంటున్నావు, ఒకటి అక్కడ అంటున్నావు, ఒకటి ఇక్కడ అంటున్నావు అని చెప్పి అనుకుంటున్నారా? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. అంటే నువ్వు చెప్పేది ఇండైరెక్ట్గా మాకు అర్థం కావట్లేదంటే మాకు చెవులు లేవనా అని నేను చెప్పక్కర్లేదు. హల్లెలూయా. ఎక్కడున్నా వాక్యంలో ఉన్నా. పునరుద్ధానం అయిన రోజు ఆడవాళ్ళకి చెప్పాడు. ఆ
తర్వాత ఇద్దరు శిష్యులు గ్రామంలోకి వెళ్తున్నారు. వాళ్ళకు బోధిస్తున్నాడు. ఎందుకు అదృశ్యంగా కనపడ్డాడు. అప్పటి వరకు వాళ్ళ కళ్ళు తెరవలా. ఎప్పుడైతే రొట్టె విరిచి, అయ్యా కొంత దూరం వెళ్ళాల్సింది అనుకుంటున్నావు, రాత్రి ఇక్కడ స్టే చేసి వెళ్ళు కానీ రా అని పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళతో కూర్చున్నాడు. రొట్టె విరిచినప్పుడు వాళ్ళు కళ్ళు తెరపడి, అమ్మా ఆయన రాకులు ఏసయ్యా, అబ్బా తండ్రి నువ్వా అని చెప్పి అనగానే మాయమైపోయాడు. అప్పుడు వాళ్ళు అనుకున్న మాట ఒకసారి చూద్దాం. ఇది చెప్పాలనుకున్నా నేను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనరి. హల్లెలూయా. ఈ రోజు మీ హృదయాలకు మంట పెడతానికి వచ్చి, హల్లెలూయా, మీ హృదయాలు మీలో మండును గాక. ఒక భక్తుడు ఉన్నాడు, ఇర్మియా భక్తుడు, 29లో ఉంటుంది. అదేంటంటే, నేను యేసయ్య గురించి చెప్పదలుచుకోవట్లా, ఏం చెప్పినా అన్నీ ఆపోజిట్ అవుతున్నాయి, అసలు నీ ఆయన నామం ఎత్తను, ఇక చాలు నేను చేసిన సేవ, అసలు ఒక్కడు కూడా చెప్పినా ఒక్కడు కూడా అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకు నిజం చెప్పినందుకు పోయి జైలు వేస్తున్నారు, ఆకలి దప్పులతో ఉన్నాను బాబు, ఇక నాకు వద్దులే ఈ సేవ చాలే అని చెప్పి అనుకున్నాడు ఆయన. నేను పల్లెటూరులో మాట్లాడి అందుకని క్లాస్ పోయి మాస్ వస్తుందమ్మా, ఏమనుకోకండి. హల్లెలూయా. మరి వాళ్ళకు నేను క్లాస్గా చెప్తాడు, వాళ్ళకి అర్థం కావట్లా. మరి మీ క్లాస్ వాళ్ళు వచ్చినప్పుడు నేను మాస్క్ పోతలేదు, ఆ నైజం ఆమెన్. కానీ మీరు అర్థం చేసుకుంటారని ఈ భాషలో మాట్లాడుతున్నా. ప్రభా నేను ఇంగ్లీష్లో చెప్పాలను, వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ అంత ఫ్లో రాదు ప్రభా, రావట్లేదంటే దేవుడు అన్నాడు 2 రోజుల క్రితమే, ఏం పర్లేదు, నీకు వచ్చిన టెక్నాలజీ నీ ఇంగ్లీష్లో చెప్పే వాక్యము టెక్నాలజీ, వాళ్ళకి అర్థమైతే అర్థం అవుద్ది, అర్థం కాకపోతే అర్థం కాదు అని చెప్పాడు. సరే ప్రభా, ఎందుకంటే ఈ ఫ్లో ఇంగ్లీష్లో వస్తే భూమిని తల్ల కిందులు చేరారు ఇక్కడికి వచ్చారు అన్న టైటిల్ ఎప్పుడో వచ్చేది. 34 సంవత్సరాలు పట్టింది ఈ ప్లాట్ఫామ్ రావడానికి. ఆమెన్. ఒక దైవజనుడు 31 సంవత్సరాల క్రితం, 31.5 సంవత్సరాలు సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇక్కడే ప్రవచనం చెప్పాడు నాకు. ఆయన ఎవరో తెలియదు, ఆయనకి ఇంగ్లీష్ లెక్చరరు స్టీవెన్ వైజాగ్, ఇయే తెలుసు. 31 సంవత్సరాలతో పట్టింది ఆయన్ని ఎవరైనా అని ఐడెంటిఫై చేయడానికి. ఆయన పెళ్ళిళ్ళప్పుడు తెగ నవ్విస్తాడు ఆయన. ఆ సాక్ష్యం విన్న తర్వాత, వాము ఈయనే కదా నాకు ప్రవచనం చెప్పింది సికింద్రాబాద్లో అని చెప్పి ఎమ్మటిని ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేసి, సార్ అంకుల్ మీరు 31.5 సంవత్సరాల క్రితం నాకు ప్రవచన వాక్యం చెప్పారు, భయంకరమైన ప్రవచనాలు ఇచ్చారు, మీ పేరు తెలుసు, అప్పటికి ఫోన్ నెంబర్లు ఉన్నాయో లేవో తెలియదు నాకు, లేవు 92, మీరు ఇట్లా ప్రవచనం చెప్పారు, మీరు ఇట్లా ట్రాన్స్లేషన్కి వచ్చారు సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చి సికింద్రాబాద్, అప్పుడు నేను 20 సంవత్సరాలు నాకు అని చెప్పినప్పుడు, ఓహో అలాగా, అవును అని చెప్పాడు. అప్పుడు అనుకున్నా, థ్యాంక్ యూ లార్డ్. అప్పుడు నెరవేర్చిన ప్రవచనం, ఆ మనిషి ప్రవచనం ఇచ్చిన మనిషి ఎవరో తెలియదు. 31 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం ఇచ్చిన మనిషి అమ్మయ్య బతికే ఉన్నాడు, స్తోత్రం అని చెప్పి ఆయనతో తప్పకుండా కలుద్దాం అంకుల్ అని చెప్పా. ఆమెన్. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఆయన నన్ను దేనికోసం సృష్టించాడు, ఆయన ఉద్దేశం ఏంటి, నా ద్వారా ఆయన ఏం చేయదలుచుకుంటున్నాడు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందరూ బతికినట్టు నేను బతకాలనుకోవట్లా. దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత సమర్థుడో, ఆయన ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడని మోషే గురించి మనం చెప్పుకోవటం కాదు, మనల్ని నిలబెట్టి భూమిని ఏ విధంగా వణికించాడు, రక్షణ సువార్తని ఒక్క దెబ్బతో యెహోషువ ఏ విధంగా 31 పట్టణాలను 29 రాజులను పట్టుకున్నాడో, అలాగే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత యేసు నామములో ప్రభా ఎంతమందిని నా టైం జోన్లో రక్షించుకోవాలని నువ్వు సంకల్పించావో అంతమంది ఒక్క దెబ్బతో, ఒక్క మెసేజ్లో రక్షింపబడు గాక. ఆమెన్. దానికి ఉదాహరణ ఏం చెప్పనా, పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడుతున్నా. మీరు భూలోకంలో ఏది బంధిస్తారని బంధిస్తాను, భూలోకంలో నా నామను ఏది విప్పుతారో అది విప్పుతాను అని చెప్పాడు కదా. మీరు క్రికెట్ స్టేడియంలో లైవ్లో భూమి మీద ఎక్కడున్నా మీరు అబ్బా 6 కొట్టాడు 4 కొట్టాడు, అబ్బా ఏం నిలిపించాడులే, లాస్ట్ ఓవర్లో 30 రన్స్ కావాలి, 6 బార్లోనే ఏం 6లు బాదాడు అబ్బా అని చెప్తారు కదా. అయ్యా నేను నిన్ను ఒకటి తెగించి అడుగుతున్నా, ఇది మాత్రం నేను చచ్చిపోయే లోపు నువ్వు చేసి పెట్టాలి, రాసుకో అని దేవుడికే ఒక అప్లికేషన్. ఏంటిరా బాబు అది అంటే, ఇప్పుడు ఎట్లాగా క్రికెట్ని చూస్తున్నారు, గేమ్ని లైవ్గా, ఫుట్బాల్ని లైవ్గా చూస్తున్నారు, నీ వాక్యాన్ని నేను మాట్లాడుతూ ఉండగా, నీ వాక్యాన్ని మాట్లాడుతూ ఉండగా నీ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరగాలి. ఎలాగూ అంటే నువ్వే చెప్పావు, కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, మోగవారు మాట్లాడతారు, ఎయిడ్స్, క్యాన్సర్ నామకరణం చేయబడిన వాళ్ళందరూ కూడా స్వస్థ చిత్తులు అవుతారని రాసావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో నాకు అనవసరం,
ఇదంతా విశ్వాస భాష అండి. నీ పునరుద్ధానపు శక్తి ఇప్పటికీ సజీవంగా ఉంది అని జనులు తెలుసుకున్నట్లు ఈ మీడియా ద్వారా ఎక్కడైతే లైవ్ ప్రోగ్రామ్ ఇస్తామో ఆ మీడియాలో నుంచి లైవ్ ప్రోగ్రాము ప్రపంచం అంతా చూస్తారు. వాళ్ళందరూ కుంటి వాళ్ళైతే నడుచుదురుగాక, గుడ్డివారైతే చూచుదురుగాక, మూగవారైతే మాట్లాడుదురుగాక, నామకరణం ఏం చేయబడిన ప్రతి వ్యాధి ప్రతి రోగము స్వస్థ చిత్తులవుదురుగాక. అది చేసి నీకు పరలోకంలోకి వస్తా. అది చేయకుండా మాత్రం నన్ను తీసుకోవద్దు నువ్వు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడితో పోరాటం, దేవుడిని అడుగుతున్నా. ఆయన ఏదో ఒక టైం వస్తుంది, ఏదో నా టైం ఇంకా రాలేదమ్మా అని ఆ రోజు వాళ్ళ అమ్మతో చెప్పాడు కదా, అలాగే దేవుడి టైము వస్తుంది మనకి. ఆ విధమైన క్రియలు జరిగించాలి. ఆ పునరుద్ధానపు శక్తికి సాక్షులుగా మీరుందురుగాక. మా హృదయం మాతో మండలేదా అని చెప్పాడు. లాస్ట్ వర్డ్ ఆ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 24:24. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను కూర్చుని వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ ఎదురున్నప్పుడు మీతో చెప్పిన మాటలను నెరవేరినవని వారితో చెప్పెను. వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచాడు. ఆమేన్. సమస్త జనుల్లో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాన ప్రకటింపబడాలని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సింది సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అవి అంతటా అయ్యే జరుగుతాయి. కానీ మనం ప్రకటించే సువార్తలో దేవుని క్రియలు, దేవుని శక్తి బహిర్గతం అవునుగాక. ఆ పునరుద్ధానపు శక్తికి మనమందరము సాక్షులమవుదురుము గాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరి నుంచండి ఒకసారి చిన్న ప్రార్థన చేస్తాను. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ఎంజాయ్ చేశారు? అందరూ అర్థమైంది అనుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా స్తోత్రం చెప్పండి. అంటే అంత కేకేశారు కాబట్టి అర్థమైంది అనుకో అని చెప్పి సందేశం ఇచ్చారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ.